వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అండి. డైట్ ప్లాన్తో మేము ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు కిచిడి చేయబోతున్నాను. అది పూర్తి ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. ఈ వీడియో తప్పకుండా చూడండి. ముందుగా మీరు లేచిన వెంటనే హాట్ వాటర్ అనేది తీసుకోండి. నేను అవిసె గింజలతో హాట్ వాటర్ అనేది తాగేసాను. తర్వాత టిఫిన్ కింద పొట్టు మినపప్పుతో అట్టు అనేది ట్రై చేశానండి. మీరు ఈ ఇడ్లీ నూక వేయకుండా కరాచీ నూకతో అట్టు అనేది వేసుకొని టిఫిన్ కింద తీసుకోండి. తర్వాత 1 గ్లాస్ బియ్యం, 1/2 గ్లాసు కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకుని మార్నింగ్ నానబెట్టుకోండి. మీరు లంచ్ ప్రిపేర్ చేసినప్పటికీ ఇవి నానుంటాయి. దీనికోసం ఇది చిన్న ప్రాసెస్సేనండి. మీ హెల్తీగా డైట్ ప్లాన్ అనేది చెప్తానన్నాను కదా, మీరు ఇలా హెల్తీగా ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారండి. అట్టు చూసారా, ఇలా వచ్చింది అట్టు. నేను ఈ అట్టు మార్నింగ్ తీసుకున్నా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో గీ వేసుకోండి. తర్వాత జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు అనేది అది కొంచెం జీలకర్ర అని వేసుకొని ఫ్రై అనిచ్చాక ఈ ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై అనివ్వండి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి బాగా ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు దీంట్లోకి క్యారెట్, బీట్రూట్ అలాగే బంగాళదుంపని వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మీరు బంగాళదుంప తినొచ్చా అని డౌట్ పడకండి. బంగాళదుంప తినొచ్చండి. అంటే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి అది యూజ్ అవ్వదు. తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి హెల్తీగా వండుతాం. అలాగే కర్రీ కూడా టేస్టీ కింద ఉంటుందండి. ఇలా వేసాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేయండి. మీరు ఆల్రెడీ మార్నింగ్ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, దాన్ని బాగా శుభ్రం చేసుకొని దీంట్లో యాడ్ చేయాలి. ఇవి ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు ఇవి యాడ్ చేసి దీంట్లో మనము 2 గ్లాసులు తీసుకున్నాం కదండి బియ్యం, కందిపప్పు, పెసరపప్పు. అందుకని మీరు 4.5 వాటర్ అనేది వేయాలి. 4.5 వాటర్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. టేస్ట్ ఒకసారి చూసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. తర్వాత యమ్మీగా టేస్టీగా కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు చేసుకొని ఈరోజు లంచ్ అనేది ముగించేయండి. వెయిట్ లాస్ అనేది త్వరగా అవుతారు. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.